రూమ్ ఫ్రెషనర్ అలాగే కిచెన్ ఫ్రెషనర్ అని చెప్పేసి మార్కెట్లో వేలకు వేలు డబ్బులు వేస్ట్ చేసి ఎన్నో ఫ్రెషనర్స్ కొనుక్కుంటూ ఉంటాం. ఈరోజు మనం ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఒక ఫ్రెషనర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. అందులో మొట్టమొదటి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ నేను మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద, ఇదేనమాట. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి పట్టిక అనమాట. ఇంటికి దోషాలు పోవాలన్నా, శరీరంపై ఎలాంటి ఇన్ఫెక్షన్ పోవాలన్నా కూడా ఈ పట్టికని ఆయుర్వేద శాస్త్రంలో చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మనం కూడా ఈరోజు ఈ పట్టికని యూజ్ చేసి ఇంట్లో ఎలాంటి క్రిమికీటకాలు కంటికి కనిపించిన సూక్ష్మ క్రిముల్ని కూడా తొలగించే ఈ పట్టికతోని రూమ్ ఫ్రెషనర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. అది కూడా పౌడర్ రూపంతో అనమాట. సో చాలా చాలా ఈజీ అండి. ఎన్ని రోజులైనా రెడీగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మాపు పెట్టుకోవాలనుకున్నా, బాత్రూమ్ క్లీన్ చేయాలనుకున్నా, కిచెన్ క్లీన్ చేయాలనుకున్నా, ఈవెన్ మీరు బాల్కనీ దగ్గర నుంచి ఇంటిని క్లీన్ చేయాలనుకున్నా, సోఫా, ఫర్నిచర్, గ్లాస్, వుడ్ ఏది లేదనమాట. ఇంట్లో ఏది క్లీన్ చేయాలనుకున్నా మనం ఈ ఫ్రెషనర్తో మనం క్లీన్ చేసామంటే చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోద్ది. మెయిన్ వచ్చేసి ఇంట్లో బొద్దింకలు, సాలీళ్ళు ఇలాంటివి ఏమీ రావు. మెయిన్ ఈ గుడ్ స్మెల్కి ఏంటంటే ఇంట్లో కంటికి కనిపించిన సూక్ష్మక్రిములే కాదు, కంటికి కనిపించే చిన్న చిన్న పురుగులు కూడా రావన్నమాట. ముఖ్యంగా కిచెన్ నాన్ వెజ్ వండేటప్పుడు చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, నాకైతే చాలా చిరాకు వస్తుంది. ఏదైనా ఒక మంచి కంటెంట్ ఉన్న చాలా పవర్ఫుల్ అయిన క్లీనర్ రెడీ చేసుకుందామని చెప్పి ఈరోజు నేను క్లీనర్ అనేది రెడీ చేశాను. సో ఈ క్లీనర్ ఈ ఫ్రెషనర్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ మనం పట్టిక తీసుకున్నాము. ఈ పట్టికని 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోద్ది అనమాట. సో నేను ఈ పట్టికని ఇలా పౌడర్ చేసుకున్నాను. మీరు ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసిన పౌడర్ అయిపోద్దండి. లేదంటే జస్ట్ ఇలా టచ్ చేసి కొట్టామనుకోండి, సో కిందకి పౌడర్ మొత్తం రాలిపోద్ది అనమాట. అలా అయినా పర్లేదు. ఇప్పుడు ఒక స్పూను మనం పట్టిక తీసుకున్నాక ఇక్కడ మనం ఒక 3 స్పూన్ల వరకు సాల్ట్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఉప్పు కళ్ళు తీసుకున్నాను. ఉప్పు కళ్ళు క్లీనింగ్కి ఎంతో బెస్ట్ అనమాట. సో ఉప్పు కళ్ళు 3 స్పూన్లు మిక్సీ జార్లో వేసేసేయండి. తర్వాత ఇక్కడ చితక్కొట్టుకున్న ఈ పట్టికని 1 టీ స్పూన్, అంతకంటే ఎక్కువ వేసుకున్నా ఏం పర్లేదనమాట. నేను ఇక్కడ 1 టీ స్పూన్ పట్టిక తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనం కర్పూరం అనమాట. మీకు తెలిసిందే కర్పూరం ఎంత పవర్ఫుల్, ఎంత థిక్ కంటెంట్ ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ఇంట్లో ఎలాంటి సాలిగూళ్ళు ఉన్నా, నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి క్రిమికీటకాలు ఉన్నాయి కూడా తొలగించాలన్నా, బల్లెలు ఈ వాసనకు అస్సలు రావన్నమాట ఇంట్లోకి. అందుకని ఇందులో నేను ఒక 7-6 వరకు మనం కర్పూరం అనేది తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి ఇంకా ముఖ్యమైనది వచ్చేసి దాల్చిన చెక్క అనమాట. మనందరికీ తెలిసిందే దాల్చిన చెక్క చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మెయిన్ ఈ స్మెల్కి కంటికి కనిపించిన క్రిములన్నీ పోతాయంటండి. కాబట్టి ఇవన్నీ వేసేసుకొని మిక్సీలో మెత్తని పౌడర్లా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక చాలా పవర్ఫుల్ అయిన పౌడర్. మెయిన్ మన ఇంట్లో ఉన్న అన్నిటికీ క్లీన్ చేసుకోవడానికి ఈ పౌడర్ బాగా యూజ్ అవుతుంది. మనం మార్బుల్ అయినా, టైల్స్ అయినా మరకలు పడిపోతూ ఉంటాయి. మెయిన్ ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఏంటో తెలియట్లేదు అని చెప్పి రూమ్ ఫ్రెషనర్స్ కొనుక్కుంటుంటాం. ఇంట్లోనే బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు రూమ్ ఫ్రెషనర్లు ఏం పని చేస్తే చెప్పండి. కాబట్టి ఒకసారి ఈ పౌడర్ వేసి ఇల్లు మొత్తం మాప్ పెట్టేయండి. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా బయటికి పోద్దనమాట. చాలా మంచిది. చిన్నపిల్లలు ఉన్న తల్లులకైతే ఇంట్లో ఇన్ఫెక్షన్ అసలు బ్యాక్టీరియా అసలు ఉండకూడదు. కింద మీద పాకుతూ కింద పడిపోయి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు మనం వాటర్ తీసుకొని ఈ వాటర్లో మనం ఈ పౌడర్ వేసేసుకొని ఇల్లు మొత్తం మాపు పెట్టేయండి. అలాగే మనం పైన మంచం పైన డస్ట్ పడుతూ ఉంటుంది కదండి, సో ఆ వుడ్ మీద కూడా మనం తుడిచేయాలి శుభ్రంగా. అలాగే గ్లాసెస్ మీద, టీపా మీద మనం ఎలాంటి పిల్లలు నడిచే ప్లేసుల్లో కూడా మనం ఈ పౌడర్తో క్లీన్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. నేను కొంచెం ఈ స్మెల్ చాలా బాగుంటుంది. ఇందులో నేను కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ మనం ఏదైనా వేసుకోవచ్చండి. ఇందులో మనం ఏంటంటే కొంచెం ఆ ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది కదా. మన దగ్గర
ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది కదా, బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. రోజ్ ఎసెన్స్, లెమన్ ఎసెన్స్, జాస్మిన్ ఎసెన్స్ అని చెప్పేసి చాలా ఉంటాయి. అవైనా యూజ్ చేయొచ్చు. లేకపోతే మీ దగ్గర సెంట్ ఉందనుకోండి, అదైనా కొద్దిగా స్ప్రే చేసి మాప్ పెట్టేస్తే మంచి స్మెల్ వస్తుంది. వద్దనుకుంటే స్కిప్ చేసి ఈ పౌడర్తోనే పెట్టేయండి, నో ప్రాబ్లం. అప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను కంఫర్ట్ వేసిన ఈ వాటర్ని స్ప్రే బాటిల్లో వేసేసుకుంటున్నాను. మనం ఇది ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా నీళ్ళ కలిపిందైనా స్టోర్ చేసుకోవచ్చు, ఆ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ వీడియో అనమాట. మీరు ఎక్కడ చూసి ఉంటారు నాకు తెలిసి. ఇప్పుడు ఈ స్ప్రేని మనం షింక్ కింద, ఇక్కడ డ్రైన్ పైప్ ఉంటుంది కదండి, ఈ డ్రైన్ పైప్ లోపల ఇలా స్ప్రే చేసేయడం వల్ల ఏంటంటే లోపల ఎలాంటి క్రిములున్నా, నెక్స్ట్ బొద్దింకలు ఇందులోంచి ఏవి బయటికి రావన్నమాట. ఆ స్మెల్కి లోపలికి అసలు రాలేవు. అలాగే మనం బాత్రూమ్ ట్యాంక్ ఉంటుంది కదండి, వాటర్ స్టోరేజ్ ఉండే ఈ ఫ్లష్ ట్యాంక్లో కూడా మనం పౌడర్ కానీ వాటర్ కానీ వేసేస్తే బాత్రూంలో నుంచి ఎలాంటి చెడు వాసన కూడా రాదనమాట. అలాగే బాత్రూమ్ దగ్గర మనం ఈ డ్రైన్ పైప్ మూత మీద కూడా ఈ స్ప్రే అనేది స్ప్రే చేసేయచ్చు. మ్యాట్స్ మీద, డోర్ మ్యాట్స్ దగ్గర కూడా మనం ఈ స్ప్రే చేసేయచ్చు. అలాగే డోర్ కర్టెన్స్ దగ్గర కూడా ఎవరైనా ఇంట్లోకి లోపలికి రాగానే కొత్త రకం ఫ్రేగ్రెన్స్లా ఉంటుందన్నమాట. ఇంట్లో ఏం వేసామో కూడా వాళ్ళకి తెలియదండి, మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఆ దాల్చిన చెక్క, నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో వాడిన పటిక, అలాగే ఈ కంఫర్ట్ వేసాం కదా, మంచి గుడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా క్రిములు, కనిపించని క్రిములు కూడా పోతాయి. గ్యాస్ స్టవ్ అయితే మాత్రం ఎలాంటి జిడ్డు లేకుండా క్లీన్ అవుతుందండి. దాల్చిన చెక్క, పట్టిక, అలాగే మనం ఇందులో కర్పూరం వేసాం కదా, వీటి వల్ల మరింత ఆ ఫ్రేగ్రెన్స్ ఎంత బాగుంటుందంటే ఆ సువాసన అంతా కూడా ఒక కొత్త రకం, అంటే ఎలాంటి పువ్వులు వెదజల్లలేనంత సువాసన వస్తుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఆ ఫీలింగ్ అనేది యాడ్ చేసుకుంటేనే అర్థమవుతుందండి. సో నేనైతే ఇలా కౌంటర్ టాప్ దగ్గర నుంచి గ్యాస్ వరకు, అంటే గ్లాసెస్, సోఫా కూడా క్లీన్ చేస్తాను అనమాట ఈ వాటర్తోనే. నాకు ఎంత బాగా యూజ్ అయింది, నచ్చిందంటే ఇంట్లో కూడా నేను మాప్ పెట్టేటప్పుడు ఈ పౌడర్ వేసుకొని మాప్ పెట్టేస్తున్నాను. పిల్లలకి ఎలాంటి వైరస్ కూడా రాదనమాట మనకి ఈ స్మెల్ ఇంట్లో ఉండడం వల్ల. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు. వైరస్ అని ఎందుకు అంటున్నానంటే మన ఇంట్లో నడిచే నేల మీద ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాం కదా, ఈ వైరస్, డస్ట్ మొత్తం కూడా కనిపించని క్రిములన్నీ కూడా నేలకు పట్టేసి ఉంటాయి. అప్పుడు కిందివి ఏమన్నా పిల్లలు తీసి నోట్లో పెట్టుకున్నారంటే ఆ వైరస్ మొత్తం పిల్లలకి అంటుకుపోద్ది. కాబట్టి ఎప్పుడు క్లీన్గా, క్రిస్టల్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక మదర్గా మనం. కాబట్టి నేను టీపాని కూడా మనం ఇలా క్లీన్ చేసేవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా అయిపోయిందో, జిడ్డు మరకలు కూడా ఉండవండి. నిజంగా ఎంత బాగా యూజ్ అయిందో. నేను ఎంత హ్యాపీగా మీకు ఈ వీడియో పోస్ట్ చేశాను, ట్రై చేయండి, ఓకేనా. మావి లెదర్ సోఫాస్ అనమాట. మీ ఇంట్లో క్లాత్ సోఫాస్ అయినా కానీ మీరు ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు. కొద్దిగా స్ప్రే చేసుకుంటే మంచి వాసన వస్తూ ఉంటుంది అనమాట. నేను కొద్దిగా వాటర్ స్ప్రే చేసి, మావి లెదర్ సోఫాసే కాబట్టి వాటర్ అనేది ఎక్కువ వేసినా నో ప్రాబ్లం, ఏమి పీల్చేయవు కదా, ఇలా వాటర్ వేసుకుని తుడిచేస్తూ ఉంటాను. డస్ట్ కూడా ఎక్కువ పట్టదనమాట. అలాగే పిల్లలకు కూడా మంచిగా బాగుంటుంది కదా. కొంచెం వాళ్ళు ఎలాంటి, అంటే మా ప్రిన్సీ ఏంటంటే ఒక్కొక్కసారి బిస్కెట్లు అవి ఇవి పాడేస్తూ ఉంటుంది అనమాట. సో వాటిని నేను మళ్ళీ తీసుకోవడం, క్లీన్ చేయడం అయిపోద్ది. జస్ట్ ఈ వాటర్ వేసి క్లీన్ చేస్తానంటే నీట్గా అయిపోద్ది అనమాట. సో ఇదే ఈ పట్టికతోనే, ఈ పౌడర్తోనే మనం చేసుకుని ఫ్రేగ్రెన్స్ అనేది ఇంట్లో ఉన్న క్రిమికీటకాలని పోగొట్టడానికి ఎంతో బాగా యూజ్ అవుతుంది. మీరు ట్రై చేయండి. పట్టిక ఆయుర్వేదిక్ షాపులో, అలాగే పూజా షాపుల్లో చాలా బాగా దొరుకుతుందండి. మీరు వెళ్ళి ఇలా పట్టిక అనేది కావాలంటే చాలా తక్కువ రేటుకే, 50 రూపాయల నుంచి 30 రూపాయల వరకు మనకు దొరుకుతుంది. తక్కువనే తెచ్చుకోండి. ఎక్కువ ఇలా మేము తెచ్చి పెట్టుకుంటాము. స్నానం చేస్తే బకెట్లో ఇదొక్కటి వేసుకొని స్నానం చేస్తే ఒంటి మీద ఉన్న దురదలు, అంటే మనకి ఎలాంటి మొటిమలు, మచ్చలు ఉన్నా కూడా, ఎలాంటి స్కిన్ ఎలర్జీస్ ఉన్నా కూడా పోతాయి అన్నమాట. సో పట్టిక వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి.